బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం విక్రమార్కుడు భోజుడికి సంబంధించిన కథలు చెప్పుకుంటా ఉన్నాము. 21వ మెట్టు మీద ఉన్నాము. ఈ మెట్టు గురించి 21వ మెట్టు మీద ఉన్న సాలభంజిక మాట్లాడింది. భోజుడు 21వ మెట్టు ఎక్కాడు. పట్టువదలని విక్రమార్కుడిలాగా ఈయన పట్టువదలని భోజుడు అట్లానే ఉన్నాడు. ఆ ప్రతిమ ఏమందట, ఈవిడ పేరేంటి, కనకరంజితవల్లి. చెప్పి చెప్పి మాకు విసుకొస్తున్నా నీకు మాత్రం విసుగు రావట్లేదు, మా నోరు నొప్పెడుతోంది కానీ నీకు విసుగు పుట్టట్లేదు, నువ్వు కూడా కొంత ప్రజ్ఞావంతుడు అవుతావు, మాకు కూడా మా రాజు విషయాలు చెప్పుకుంటుంటే మాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఒక కొత్త విషయం చెప్పింది. భోజుడు కాదు, మన విక్రమార్కుడు భట్టి రాజ్యంలో ఉన్న 6 నెలల కాలంలో వీళ్ళు వింతలు విడ్డూరాలు విశేషాలు అక్కడ చూసింది ఇక్కడ చూసింది ఆ రాజ్యంలో జరిగింది వేసుకుంటారు, అవన్నీ అవన్నీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళు ఒకసారి ఒక సాయంకాలం వేళ మరి బాగా చీకటి పడ్డ 4 గంటలు అట్లా అయ్యింది. బయట సౌధం బయట భాగంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కూర్చుంటే ఒక అతను వచ్చి వీళ్ళకి నమస్కారం చేసి, నేను ఇంద్రజాల విద్య నేర్చుకున్నానండి, ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు చాలా గట్టిగా వచ్చు నాకు, ఇంకా ఉన్నాయి గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు ఉన్నాయి, అవన్నీ వచ్చు నాకు. మీరు చూస్తే 62 విద్యల్లో ఏమంటారు, 64 కళలందు మేటి అంటారు. 64 కళలు, 64 కళల్లో మేటిగా కనపడుతున్నారు. ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా విక్రమార్కుడు లాంటి రాజు లేడు. ఏ కళనైనా ఆయన ప్రశంస దొరికిన వాడే నిజమైన కళాకారుడని చెప్పబడుతోంది. మరి అందుకని నేను నా విద్యలు మీకు ప్రదర్శించాలని వచ్చాను అంటే వీళ్ళు సరేనన్నారు. ఈ మన విక్రమార్కుడు కూడా ఇంద్రజాల విద్యలు నేర్చుకున్నాడు. ముందు భాగాల్లో మనం విన్నాం. అట్లాంటివి ఏవో చూస్తామనుకున్నాడు. కానీ వచ్చిన ఇంద్రజాలికుడు మాట్లాడి అదృశ్యం అయిపోయాడు. వీళ్ళు వేరే మాటల్లో పడ్డారు. ఇంతలో ఎవరో వచ్చారు. ఆ మాటల్లో పడి ఈ ఐంద్రజాలికుడు మాయమైపోయాడు, వీడు తమకేమీ విద్యలు చూపించలేదు, అది మరుపుకొచ్చేసింది. ఏవో ముఖ్యమైన సంగతులు ఉన్నారనమాట వ్యవహారాలు. కాసేపటికి ఇంకా కొంచెం కనుచీకటి పడుతూ ఉండగా ఒక యువకుడు యువతి గుర్రాల మీద వచ్చారు. అతను ఒక తెల్లని గుర్రం వేసుకుని ఉన్నాడు. మంచి యువకిషోరంలాగా కనపడుతున్నాడు, వీరుడుగా. అమ్మాయి మంచి సౌందర్యవతిగా ఉంది. ప్రతి మన్మధులు దిగొచ్చినట్టున్నారు. అతను వచ్చి నమస్కారం చేసి, నా పేరు విచిత్ర వీరుడు, అప్పటికి మొఘల్స్ వాళ్ళు వచ్చి ఉన్నారు భారతదేశంలో, వాళ్ళ దగ్గర నేను పనిచేస్తున్నాను, మొదటి నుంచి నా శక్తి చాలా విశేషంగా వాళ్ళకి చూపించాను, పెద్ద సైన్యాన్ని నడిపే అలవాటు ఉన్నవాడిని. అయితే ఇటీవల రాజుకి నా పని నచ్చట్లేదు, నేను కంటగింపుగా తయారయ్యాను, నన్ను శిక్షించేందుకు ఏదో ఒక మార్గం చూస్తున్నారని తెలిసింది. ఈమె నా భార్య, మాకెవ్వరూ లేరు, ఇప్పుడు నా మీదకి ఏదైనా వస్తే నా భార్య రక్షణ చాలా ఇబ్బంది అయిపోతుందని ఆమెను మీ రక్షణలో ఉంచడానికి వచ్చాను అని చెప్పాడు. చెప్తే ఈయన అన్నాడు విక్రమార్కుడు, శరణాగతి కోసం వచ్చిన వాడు ఎవరైనా సరే నా శరణు కోరి వస్తే నేను తప్పకుండా వాళ్ళని నా దగ్గర అట్టి పెట్టుకుంటాను, అమ్మాయి మా దగ్గరే ఉంటుంది, నువ్వేం భయపడద్దు, నీకు కూడా ఏదైనా సహాయం కావాలంటే మేము చేస్తామన్నారు. ఈ లోపల భట్టి అంతఃపుర స్త్రీలు ఎవరినో పిలిచి ఈ అమ్మాయిని లోపల తీసుకెళ్ళండి అని ఏదో చెప్తున్నాడు. ఇంతలో ఏమైంది, దూరంగా పెద్ద గుర్రాల దండు వస్తున్నట్టుగా కనపడుతోంది, దుమ్ము రేగుతోంది, గుర్రపు డెక్కల చప్పుడు వినపడుతోంది, పెద్ద సమూహం కనపడింది భట్టికి విక్రమార్కుడికి ఇద్దరికి. ఈయన అమ్మాయిని లోపలికి పంపించే ప్రయత్నం మానేసి ఎవరు వస్తున్నారు ఎవరెక్కడ అని కేకైపోయాడు భట్టి. ఈ వచ్చిన కుర్రాడు విచిత్ర వీరుడు ఏమన్నాడు, కాదు ప్రభు, మీ వాళ్ళు ఎవరిని పిలవకండి, ఈ వచ్చిన వాళ్ళు నా కోసమే వచ్చారు, వీళ్ళు సుల్తాన్ గారి సైనికులు, బాద్షా సైనికులే, నేను వీళ్ళ పీచమణుస్తాను, నా భార్యను మాత్రం రక్షించండి అని చెప్పి వీళ్ళు చూస్తూ ఉండగానే గుర్రం ఎక్కి ఆ అమ్మాయి నుంచుంది. భట్టి విక్రమార్కుడు కూడా నిలబడే ఉన్నారు. ఇతను రైమని ఆ సైన్యం మీదకి వెళ్ళాడు. వాళ్ళు కనీసం ఒక 600-700 మంది ఉన్నారు. ఈ వెళ్ళిన వాడు కత్తి తిప్పుతున్నాడు, బల్లేలు విసిరేస్తున్నాడు, బాణాలు వేసేస్తున్నాడు, ఇక ముక్క చెక్కగా తరిగేస్తున్నాడు జనాన్ని. గుర్రాల సకిలింపులు, మనుషుల కేకలు, ఆర్తనాదాలు, మధ్యలో ఏమంటారు ఈ అబ్బాయి గర్జనలు, హుంకారాలు వినపడుతున్నాయి. చూస్తూనే ఉన్నారు. నెత్తుటి మయంగా అయిపోయింది. కొంతమంది ఆకాశంలోకి ఎగిరిపోతున్నారు. వీడు కూడా ఈ విచిత్ర వీరుడు కూడా ఆకాశంలోకి ఎగిరి కొట్టేస్తున్నాడు వాళ్ళని. కాసేపటికి యుద్ధభూమి అంతా ఖాళీ అయిపోయినట్టు అందరినీ కొట్టేశాడు. కుర్రాడు కనపడలా. సడన్గా వీళ్ళకి చూస్తూ ఉండగానే ఇతను గుర్రం ఆకాశంలోకి ఎగిరినట్టు కనిపించింది. కాసేపు అయ్యేసరికల్లా గుర్రం సకిలింత వినపడింది. ఆ కుర్రాడు తల తెగి
మొండె నెత్తురోడుతూ కింద పడిపోయాడు. ఆ పైకి ఎగిరాడు. ఈ ఎగిరిని సైన్యంలో ఎవడో అతన్ని సంహరించేశారు. ఎప్పుడైతే శరీరం కింద పడి నెత్తురు ముద్దగా కనపడిందో ఆ అమ్మాయి గోల్గోల్మని ఏడుస్తూ శవం దగ్గరికి పరిగెత్తేసరికి రాజు భట్టి కూడా పరిగెత్తారు. అయ్యో, ఇంత చేసి ఇంత ఈ 700 మందిని నరికేశాడు వీడు, దుంపదేగా క్షణాల్లో చచ్చిపోయాడే. దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆ అమ్మాయి విపరీతంగా ఏడుస్తూ నా భర్తకి చితి పేర్పించండి, నేను సహగమనం చేస్తానని శోకాలు పెట్టేసరికల్లా వీళ్ళకి ఏం చేయాలో తెలియలా. ఆ పడిన శరీరం అతందే. ఎంత వద్దన్నా అమ్మాయి వినలా. సహగమనమో అని గోల పెట్టింది. నిమిషాల్లో చితి పేర్పించేసింది. అతని శరీరాన్ని ఎక్కించింది. ఆ అమ్మాయి కూడా చితి మంటల్లో కాలిపోయింది. వాకిట్లోనే జరిగిపోయిందంతా. వీళ్ళిద్దరూ నెత్తి మీద చేతులు పెట్టుకుని ఉంచున్నారు. ఏం చేస్తున్నాం మనం? ఎంతసేపు చీకటి రాత్రి అయ్యేసరికి ఇదంతా అయిపోయింది. నిమిషాల ప్రకారం జరిగిపోయినట్టుంది. వీళ్ళిద్దరూ ఏం చేయాలో పాలుపోని ఒక స్థితిలో రాజు మంత్రి నిలబడి ఉండగా దూరం నుంచి గుర్రపు డెక్కల చప్పుడు వినపడి విచిత్ర వీరుడు వచ్చేసాడు. ఇప్పుడేగా చూసాం శవం, తగలబెట్టేశాం. వచ్చి ప్రభు మీ అభయం వల్ల నేను ఇవంతా గెలిచాను. ఈ 700 మంది సైనికుల్ని మట్టు పెట్టాను. ఇక మీ రక్షణ మాకు అవసరం లేదు. నా వెనకాల ఎవరు రారు. నేను నా భార్యను తీసుకుని వెళ్ళిపోతాను. నా భార్యని ఇప్పించండి అన్నాడు. రాజు విక్రమార్కుడు నీళ్ళు నవ్వలేడు. ఏం చెప్పాలో తెలియలే. ఆయన చూస్తుండగా పిల్ల తగలబడిపోయింది. సహగమనం అయిపోయింది కదా. రాజు మెల్లిగా సంశయిస్తుండేసరికల్లా కుర్రాడు అడిగాడు విచిత్ర వీరుడు, ఏదో సంశయిస్తున్నారు, ఏమిటో చెప్పండి అన్నాడు. అనేసరికల్లా రాజు మెల్లిగా అయిన విక్రమార్కుడు చెప్పలేక నిదానంగా, నాయన అనుకోకుండా ఈ జరిగిన హడావిడిలో ఈ నెత్తుటి మొదల మధ్య నీ శరీరాన్ని చూసాం. నీ భార్య సహగమనం చేస్తామంటే మా చేతులతో చితి పేర్పించాం, ఆమె సహగమనం అయిపోయింది అనగానే విచిత్ర వీరుడు అన్నాడు, అమ్మా నేను మీ గురించి విన్నది నిజమే. అయితే మీకు 2000 సంవత్సరాల జీవన ప్రమాణం ఉంది. 1000 సంవత్సరాలు మీరు రాజ్యం చేస్తారు. అప్పటిదాకా మీరు యవ్వనంగానే ఉంటారు. ఎందరో స్త్రీలని మీరు కూడారని నేను వింటూనే ఉన్నా. నా భార్య సౌందర్యవతి కాబట్టి ఆమెను లోపల దాచి ఇలాంటి కబుర్లు చెప్తున్నారా? నేను జీవించున్నా కదా. నేను జీవించుండగానే నా శవం మీకు ఎట్లా కనపడింది? దాన్ని మీరు ఎట్లా తగలబెట్టారు? దాని మీద నా భార్యను ఎట్లా ఎక్కించారు? ఎన్ని కథలు చెప్తున్నారు. విక్రమార్కుడు ఘటనా సమర్థుడంటే ఏమో అనుకున్నాను. ఇదే మీ సంగతి అన్నాడు. ఇంత భాండం భట్టికి అర్థం కావట్లా ఏం చెప్పాలో. చూస్తుండగా పిల్ల తగలబడిపోయింది. కంటితో చూసామే, కౌరు వాసన పోలేదు ఇంకా ఇక్కడి నుంచి. వీడు ఎట్టా వచ్చాడు? ఇద్దరు నిర్ఘాంతపోయి నుంచున్నారు. వీళ్ళకి ఈ సమయానికి భేతాళుడు లేడిక్కడ. అతను నెలలో 1 రోజు వీళ్ళతో ఉండడు. ఆ 1 రోజు ఇది జరిగింది అన్నాడు విక్రమార్కుడు. నాయన మమ్మల్ని క్షమించు, మా వల్ల పొరపాటే జరిగింది. కానీ నువ్వనుకున్న లాంటిది ఏది ఇక్కడ జరగలే. మేం చెప్పిందే నిజం. కాదంటావా? ధారా నగరాన్ని నీకు ఇచ్చేస్తాను. ఆ నగరాన్ని ఏలుకో. అంతకుమించి నేను నీకు చేయగలిగింది ఏమీ లేదు. నేను అక్షరాలా మేము ఏం చెప్పామో అదే జరిగింది అనగానే కుర్రాడు మాయమైపోయాడు. ఐంద్రజాలికుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రభు మా ఇంద్రజాలం మీకు నచ్చిందా అని అడిగాడు. అప్పటికి తెలిసింది వీళ్ళకి జరిగిందంతా ఇంద్రజాలమే. 700 మంది సైనికులు వచ్చారు. 700 మందిని ముఖచక్క కింద తరిగేయబడ్డారు వాళ్ళు. నెత్తుటి మయం. ఆ అమ్మాయి తాము చూస్తూ ఉండగా మరణించింది. అంతా ఇంద్రజాలమే, ఏమీ లేదు అక్కడ. ఇంద్రజాల విద్య చూపించాడు. ఆ తర్వాత అతని దగ్గరే ఈ ఇంద్రజాల విద్యని ఈయన నేర్చుకున్నాడని చెప్తారు. ఈ కథ చెప్పింది. అవతల వాడెవడో ఒక వాక్యం సహాయం అడిగితే ఒప్పుకుని వాడు అభాండం వేసిన వాడికి ఆయన చంద్రహాసం తీస్తే వాడు ఎంతసేపు 700 మందిని నరికినా వాడు విక్రమార్కుడు ముందు ఆగలిగేవాడు కాదు. తనది పొరపాటేమోనని ధారానగరాన్ని అతనికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు విక్రమార్కుడు. ఇలాంటి ప్రత్యేక లక్షణం ఉండటం వల్లే భగవంతుడు కాళికాదేవి ఆయనకి ప్రత్యక్షిస్తుంది అని చెప్పింది. ఆ కథ విన్న భోజుడు ఈ కాలంలో కూడా ఇలాంటి ఇంద్రజాల విద్యలు చేసేవాళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తూ సింహాసనం దిగి వెళ్ళిపోయాడు. మళ్ళా రేపు 22వ రోజు ఏదైనా కథ విన్నాడా, మానేశాడా మళ్ళీ చూద్దాం మనం. తప్పకుండా. నమస్తే. నమస్తే.